సార్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒకటి ప్రకటించింది. ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టారు, జరుగుతూ ఉంది. అలాగే ఇప్పుడు కూటమితో ఏర్పడిన కొత్తగా వచ్చిన ప్రభుత్వం టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ, ఈ పార్టీ కూడా అక్కడ ఉచిత బస్సు ప్రయాణం అని ప్రకటించింది. అంటే తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఉన్నా కానీ ఇక్కడ పెద్దగా సక్సెస్ అవ్వలేదని నాకు అనిపించింది. ఇప్పుడు అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అది ఉచిత బస్సు ప్రయాణం అక్కడ మహిళలకు పెట్టారు, అది వర్కౌట్ అవుతుందా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే కర్ణాటకలో ప్రారంభమైంది ఉచిత బస్సు ప్రయాణం. ఇంకెక్కడ ఢిల్లీలో కూడా చేసినట్టు. ఢిల్లీ నిజంగా ఒక రకంగా ఆప్ వీటన్నిటికీ తెరతీసింది. పూర్వం ఒక రకమైన సంక్షేమ పథకాలు ఉండేవి, ఏదో తెల్ల కార్డులు, బియ్యం చవకగా ఇవ్వటము, మరొకటి ఇలాంటివి కొన్ని ఉండేవి. ఇప్పుడు విద్యుత్ ఫ్రీగా ఇస్తాము, కరెంట్ ఫ్రీగా ఇస్తాము, నీళ్లు ఫ్రీగా ఇస్తాము, బస్సు ఫ్రీగా, ఇవన్నీ కూడా మొదలెట్టింది ఢిల్లీలో ఆప్. చాలామందికి ఒక విషయం అర్థం కావాలి, ఒక మహానగరంలో ఎప్పుడు కూడా వనరులు ప్రభుత్వానికి మిగులు ఉంటుంది. హైదరాబాద్ నగరం ఉందనుకోండి, ఎందుకని ఆంధ్రప్రదేశ్ విభజన కాగానే నష్టపోయిన భాగం కలిగింది? హైదరాబాద్లో మిగులు ఉంటుంది, ఆ మిగులు డబ్బులు మిగతా రాష్ట్రం అంతా పంచుకునేవి. ఉమ్మడి రాష్ట్రం కాకుండా చిన్న రాష్ట్రం కాగానే తెలంగాణ డబ్బులు చేసి తెలంగాణ ధనిక రాష్ట్రమైంది, ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రమైంది. ఢిల్లీని పాలించే వాళ్ళకి ఢిల్లీలో పుష్కలంగా, ఢిల్లీ దేశంలో అత్యంత సంపద ఉన్న నగరం, తలసరాదని ఢిల్లీలో అత్యధికంగా ఉంది. కాబట్టి ఢిల్లీలో ఇలాంటివన్నీ చేయడం చాలా తేలిక, అది గొప్ప విషయం కాదు. దానికి అది ప్రతిభ అక్కర్లేదు, తెలివితేటలు అక్కర్లేదు, దేశ ప్రజల పట్ల మమకారం అక్కర్లేదు, ఓట్ల కోసం రకరకాల విన్యాసాలు చేయొచ్చు. దాన్ని అనుకరించి వివిధ రాష్ట్రాలు మొదలెట్టినాయి. కర్ణాటకలో చేసింది, తెలంగాణలో చేశారు, దాన్ని చూసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టారు. వస్తే దేశం అంతా పాకుతుంది. అంచేత నేను మొట్టమొదటి చెప్పేది, సంక్షేమ పథకాలు అవసరం, కానీ సంక్షేమమే పరిపాలనగా అనుకున్నట్టయితే, సంక్షేమం పేరుతో అప్పుల భారాన్ని వచ్చే తలం మీద పెడితే ఏమవుతుంది? ఈవేళ మనం తినేదానికి మన పిల్లల మీద అప్పుల భారం పడుతుంది. మన కుటుంబాల్లో ఏ తల్లిదండ్రులు కూడా అప్పు చేసి పప్పు కూడా చేయమంటారు. ఒకవేళ అప్పు చేస్తే పిల్లలకు ఆస్తులు చూపెట్టాలి, ఒక స్థలమో ఇల్లు కొనాలి, వాళ్ళకి ఆస్తులు పెరగాలి. అంతేగాని నీ బతికేమైనా నాకు అభ్యంతరం లేదు, నేను మాత్రం హాయిగా కులాసాగా విలాసంగా బతుకుతాను, అప్పు చేస్తాను, తీర్చే బాధ్యత నీదని చెప్పి నీ తల్లిదండ్రులు అంటారు మన దేశంలో. మరి ప్రభుత్వాలకు ఆ హక్కు ఎట్లా ఉంది? కాబట్టి సంక్షేమం వద్దని ఎవరు అనరు. సంక్షేమం మీ రోజువారీగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి పరిమితం కావాలి. సంక్షేమం కానీ, రోజువారీ ఖర్చులు కానీ, అప్పు చేసిన ప్రతి రూపాయి రేపు పొద్దున పెట్టుబడికి వెళ్ళాలి. అలా చేస్తే ఏ రకమైన పథకమైనా ఓకే. ఇక ప్రత్యేకంగా ఈ రవాణా విషయం, ఒక రకంగా రవాణా రూపంలో మనకు మహిళలకు అవకాశం ఇవ్వడం మంచిది. ఎందుకంటే మన సమాజంలో మహిళల పాత్ర ఆర్థిక వ్యవస్థలో ఈ మధ్యకాలంలో తగ్గుతుంది, మళ్ళీ కొంచెం పెరుగుతుంది, కానీ ఒక 3-4 ఏళ్ల క్రితం 20% పడిపోయింది. ఫీమేల్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ అంటారు. అంటే మహిళలు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పంటే, పనిచేసే వయసులో 20% మందే పనిచేస్తున్నారు. బయట ఇంట్లో చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ జీతంతో ఆదాయంతో పనిచేసే వాళ్ళు 20% మందే. సౌదీ అరేబియా కంటే తక్కువ, పాకిస్తాన్ కంటే తక్కువ. ఈ మధ్య మళ్ళీ పెరుగుతున్న ఛాయలు కనిపిస్తున్నాయి. కాబట్టి మహిళలకు కనుక ఖర్చు లేకుండా ప్రయాణాలు అని చెప్పంటే, కొంత సరదాగా విలాసాలకు వెళ్ళినా కూడా ఆర్థిక కార్యకలాపాలు కుటుంబానికి భారం అనిపించదు. కాబట్టి ఆడపిల్లని ప్రోత్సహించే అవకాశం ఉంది, కాబట్టి తప్పులేదు. కానీ ఇచ్చే తీరు వేరే రకంగా ఉండాలి. ఉదాహరణకి ఒక వౌచర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే పోటీ ఉంటుంది, ఆర్టీసీ కానీ మిగతా బస్సులు కానీ, అలాగే మెట్రో కానీ. ఇప్పుడు ఏమవుతుంది, ఆర్టీసీకి డబ్బులు లేకుండా పోతున్నాయి, ఎక్కిరిసి మహిళలు వెళ్ళినా కూడా. మహిళలు ఎప్పుడైతే ఆర్టీసీకి వెళ్తారో ఫ్రీ అని చెప్పని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వెలవెలబోతున్నాయి, డిమాండ్ లేక. చివరికి ఆ సంస్థలకు ప్రభుత్వం సహాయంలో డబ్బులు లేదు, అంతా గందరగోళం అవుతున్నది. అంచేత సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కానీ ఖచ్చితంగా మీకున్న రోజువారీ వనరుల లోపల, ఈ సంవత్సరం మీకు వచ్చే ఆదాయం లోపల తప్ప అప్పు చేసి పప్పు కూడా తినే పరిస్థితి ఉండకూడదు. మనం ఆ క్రమశిక్షణ పాటించాలి. దానికోసం జాతీయ స్థాయిలో కొన్ని కట్టుదిట్టాలు చేయాలి. లేకపోతే కాలక్రమేణా వీళ్ళు ఓట్ల కోసం చెప్పి అప్పుల భారాన్ని పెంచి మన పిల్లల నడ్డి వరకు కొట్టేస్తారు.